ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి, దెన్ విల్ స్పీక్ అబౌట్ ఇట్. ఈ ఇన్సిడెంట్ జరిగింది బెంగళూరు జయనగర్ లో. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి పేరు సుమన్. తను ఒక ర్యాపిడో టాక్సీ రైడర్. వెనకాల కనిపించేది ఒక ఉమెన్ ప్యాసింజర్. తను బెంగళూరు జయనగర్ లో ఒక జ్యువెలరీ స్టోర్ లో పనిచేస్తుంది. ఇట్ ఇస్ అ డైలీ రొటీన్. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా ఒక బైక్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తుంది. రెగ్యులర్ గానీ ఎప్పుడు బుక్ చేసుకున్నట్టే ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా ఒక బైక్ టాక్సీని బుక్ చేసుకుంది. సుమన్, ఈ రైడర్ ఎవరైతే ఉన్నారో తను వచ్చిండు పికప్ చేసుకుని. అంత క్లియర్ గానే పోతుంది. బట్ బికాస్ ఆఫ్ హిస్ ర్యాష్ రైడింగ్ షీ కన్ఫ్రంటెడ్ హిమ్. లైక్, నువ్వు బండి ఆపేసి నువ్వు చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నావు, నేను దిగి వెళ్ళిపోతాను, ఆపేసి ఇక్కడనే నేను వేరే చూసుకొని వెళ్ళిపోతాను, క్యాన్సిల్ చేసేసి అని చెప్పేసి రోడ్ మధ్యలో అడిగిందంట. బైక్ ఆపిచ్చేసింది, పక్కకు వచ్చేసిండు, దిగి హెల్మెట్ తనకి ఇచ్చేసి నేను పేమెంట్ చేయను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, క్యాన్సిల్ చేసేస్తాను రైడ్, పేమెంట్ మాత్రం నేను చేయను అని చెప్పేసి గట్టిగా కన్ఫ్రంట్ చేసిందంట. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ బైక్ రైడర్ కేమో కన్నడ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు, ఆమెకేమో ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. ఆ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆర్గ్యుమెంట్ అనేది ఇంకా పెద్దగా అయింది. లాస్ట్ కి ఈ టాక్సీ రైడర్ సుమన్ ఎవరైతే ఉన్నారో ఈ ఉమెన్ ప్యాసింజర్ పైన చేసుకోవడం, ఫిజికల్ గా అసాల్ట్ చేయడం మనం చూడొచ్చు. విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్. విల్ కమ్ బ్యాక్ టు దట్ లేటర్. ఇది వన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద స్టోరీ. రైడర్ ఎవరైతున్నారో తన పర్స్పెక్టివ్ ఆఫ్ ద స్టోరీ ఎలా ఉందంటే, ఉమెన్ ప్యాసింజర్ ని నేను ఎక్కించుకున్నాను, తను కొంచెంసేపు బానే ఉంది, తర్వాత ట్రాఫిక్ మధ్యలో బండి ఆపేసే అని అన్నది. నేను అన్నాను బైక్ మధ్యలో ఆపేస్తే వెనకాల నుంచి ఎవరైనా వచ్చి గుద్దేస్తారు, నేను పక్కకు తీసుకొని ఆపేస్తాను అని అంత వరకు తను కాలర్ పట్టుకొని ఫిజికల్ గా కొట్టడం తిట్టడం చేసిందంట. చేసి బైక్ పక్కన ఆపిచ్చేసింది. దిగిన తర్వాత అయినా రైడ్ క్యాన్సిల్ చేసి తన అమౌంట్ తనకి ఇస్తుంది అని అంటే హెల్మెట్ ఇచ్చేసి నా అమౌంట్ నాకు ఇవ్వకుండా ఏమని చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి ఒర్లుతుంది అని రైడర్ అంటున్నాడు. చాలా వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ నువ్వు అసలు ఇంత చదువుకున్నావా లేదా, ఆర్ యూ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్, ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఇట్లా రైడింగ్ చేస్తున్నావు ఏంటి, నువ్వు చాలా ర్యాష్ గా రైడ్ చేస్తున్నావు, అసలు ఇది పద్ధతేనా అని చెప్పేసి తిట్టడం స్టార్ట్ చేసిందంట. సరే మేడం, మీరు క్యాన్సిల్ చేసేయండి, నా హెల్మెట్ నాకు ఇచ్చేసేయండి, మీరు క్యాన్సిల్ చేసి పేమెంట్ చేసేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. అయినా సరే తను వినకుండా నేను పేమెంట్ చేయను, క్యాన్సిల్ చేస్తున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో అని నేను అప్పటికి తనకి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. కానీ తన బ్యాగ్ లో తన ఒక టిఫిన్ బాక్స్ లాంటిది ఏదో పెట్టుకుంది. ఆ బ్యాగ్ తో నన్ను 2 to 3 times కొట్టింది. అయినా సరే నేను ఓర్చుకున్నాను. బట్ లాస్ట్ కి నాకు ఇక కోపం ఆగలేక తన మీద చేయి లేపాల్సి వచ్చింది. అంతే తప్ప నా అంతలు నేను తన మీద చేయి లేపలేదు అని చెప్పేసి ఇతని సైడ్ ఆఫ్ స్టోరీ ఉంది. పోలీస్ వాళ్ళు వచ్చి కేసు ఫైల్ చేయండి, మీరు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ రాపిచ్చేయండి అని అన్నప్పుడు వద్దు, నాకు ఈ మ్యాటర్ ని ఇంకా పెద్దగా చేసుకోవాలని లేదు, నాకు ఎఫ్ఐఆర్ ఏమొద్దు, ఎన్సీఆర్ చేస్తాను, నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ చేస్తాను. ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే పోలీసులకి అరెస్ట్ చేయడానికి కానీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ రైట్ ఉంటుంది. కానీ నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ ఎన్సీఆర్ బుక్ చేసినప్పుడు మాత్రం మెజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండా ఇన్వెస్టిగేషన్ కానీ అరెస్ట్ కానీ చేయనీకి ఉండదు. సో చిన్న చిన్న క్రైమ్స్ అన్ని మెజిస్ట్రేట్ దాంట్లో నడుస్తూ ఉంటాయి. సో అలాంటిది ఎన్సీఆర్ దాంట్లో బుక్ చేసింది. ఈ బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో నన్ను గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని అంటున్నాడు. అంటే ఈ మీన్ టు సే దాట్ గో బ్యాక్ టు యువర్ స్టేట్, వేరే స్టేట్ నుంచి వచ్చి మా దాంట్లో బతుకుతున్నావు నువ్వు, అప్పుడు మా కన్నడ భాష కూడా నేర్చుకోవాలి, నువ్వు మా లాంగ్వేజ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నాడు. విచ్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్ అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ వే. మెజిస్ట్రేట్ పైన ఉంటుంది, లైక్ వెదర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఏం చేయాలన్నది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. Until then, we'll see you in the next video. Bye bye.